ఒక సంఖ్యలకు బతికాలంటే కొడుకులు వచ్చి బిల్డింగ్ పడగొడతాం మున్సిపాలిటీ కట్టాం 13,000 మా వస్తువులు
మా ఉత్తరం తగ్గుతుంది. సార్ ఇది పడదంటే అమ్మ లంచా వచ్చి మొత్తం పడేసామన్నాడు చంద్ర పడేమన్నాడు. ఆపద నుంచి చూద్దాం మళ్ళీ నోట్ల నాలుగు పెట్టుకుని ఓకేపోయినా వాడిని పంపించుకోవాలి కదా మంచి వాడుకో ఊళ్ళోకి అన్ని అడ్రస్ తెచ్చుకున్నారు. ఇల్లు కట్టుకుంటాక అన్ని అడ్రస్ ప్రూఫ్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అక్రమంగా కట్టారని చెప్పేసి వీళ్ళు వాళ్ళ బిల్డింగ్ పడేస్తున్నారు. కూటమి గవర్నమెంట్ అన్నారు కదా, కూటమి ప్రభుత్వం కదా, మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? వీళ్ళకి జనాలు పేదలకు ఇల్లు కట్టిస్తాము, మేము ఆదుకుంటామని చెప్పారు. ఆ రోజు రవీంద్ర గారు వచ్చి మమ్మల్ని గెలిపించండమ్మా, లేడీస్ కి ఎటువంటి సపోర్ట్ కావాలని చేసి పెడతాము, మీకు అన్ని మేము అన్ని ఉండి చేసి పెడతామని చెప్పారు. మరి వాళ్ళు ఏం చేశారు? చూపించిన కట్టుకున్న ఇల్లు అలా పడేస్తారా? పర్మిషన్ ఉన్న ఇల్లేగా పడేసింది మీరు. మరి పక్క ఇల్లు అన్ని పర్మిషన్ ఉండేగా, మరి ఎంత పడేయట్లా? మరి అంటే లేనే ఏం చేయలేరనా? మీకు ఏరుకోరు గెలిపించినందుకు మాకు ఇదేనా చేసే న్యాయం? ఇప్పుడు ఒక గవర్నమెంట్ 3 గవర్నమెంట్లు ఉన్నాయి కదా, ఒక గవర్నమెంట్ వచ్చి ఆదుకోలేదా? మరి మాకు ఆర్డర్లు ఏం చూపించలేదు. మాకు ప్రూఫ్లు ఉన్నాయి, ప్రూఫ్లు మేము చూపించాం. మాకు ఇది నచ్చదు, మాకు ఇది కాదు అన్నారు వాళ్ళు. కోర్టు ఆర్డర్ అన్నారు, అన్ని చూపించాం తీసుకొచ్చి. ఏ ఆర్డర్ పని లేదన్నారు. ఇక్కడ ఏంటంటే రాజకీయం ఎలా ఉందంటే ఒకరికొకరు కావాలని చేసుకుంటున్నారంటే, ఒకరి మీద ఇష్టంతో చేసుకుంటున్నారు, పట్టణంతో చేస్తున్నారు అంతే. ఎన్నిసార్లు అడిగా రవీంద్ర గారిని ఆపనండి ఆపనండి అని అడిగాం. ఆయన నాకు కుదరదు, నేను పడాల్సిందని చెబుతున్నారు. ఎందుకన్నది అసలు కూటమిలో భాగమే. అసలు టీడీపీ మరి ఏ పార్టీ వచ్చి చేసింది? ఇప్పుడు అటు వచ్చి ఈయన రామకృష్ణ గారు వచ్చి ఆదుకోలేపారు, రవీంద్ర గారు వచ్చి ఆదుకోలేపారు. మరి కూటమి ప్రభుత్వం అన్నారు కదా, మరి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకున్నారు కదా, వీళ్ళ పరిస్థితి అని చెప్పండి. మరి అన్ని డబ్బులు అప్పు చేసి కట్టుకున్న ఇల్లు అది. వీళ్ళందరూ అయిపోతారు కట్టుకున్న వాళ్ళు. ఈ ఒక్క ఇల్లే పర్మిషన్ లేదన్నారు, మిగతా వాళ్ళకి పర్మిషన్ ఉన్నాయి. మరి ఆ పక్కన ఇళ్ళన్ని పర్మిషన్ లేని ఇల్లేక మరి అవి కూడా పడేయమనండి వచ్చి తీసుకొచ్చి. అన్ని ఉన్నాయి పేపర్లు కూడా వెనకాల ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. అది చూపించాము, అది కాదు అని చెబుతున్నారు ఆయన కూడా. ఆర్డర్ లేదు, మీరు తప్ప ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పి ఇల్లు పడేస్తున్నారు అంతే. ఎవరు వాళ్ళు మాకే ఎవరు ఇప్పుడు పడగొట్టేవాళ్ళ? మాకేం చూపించలే. మంత్రి గారిని కలిసాము, పొద్దున్న నుంచి ఆర్మీ గెస్ట్ హౌస్ లో కూర్చున్నాము, మాట్లాడాము. నాకు ఇది పరువుతో సంబంధించిన విషయం, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని చెప్పారు. పడగొట్టేమని చెబుతున్నారు, ఆపమని చెప్పలా. వాళ్ళు టీడీపీ వాళ్ళు, వీళ్ళు వైసీపీ, జనసేన వాళ్ళు. జనసేన టీడీపీ కలిసే ఉంది కదమ్మా.
ఇప్పుడు రెండు కూటమి ప్రభుత్వాలు కదా, కూటమి ప్రభుత్వాలు ఏం చేయాలి? మనుషుల్ని కూటమి చేసుకోవాలి. ఇలా చేస్తారు బదులు ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తారా? మళ్ళీ అన్నది మీరు టీడీపీ అన్నది వస్తుందా మీకు? ఇంకా జనాలు ఏది విలువ బాగొట్టేస్తున్నారు కదా. మీరు వాళ్ళు మంచి చేస్తుంటే జనాలు రేపొద్దున మీకు పువ్వులో పెట్టి చూసుకునే వాళ్ళు. గెలిపించినంత తిట్టుకుంటున్నారు జనాలు. ఈ టీడీపీ వచ్చింది ఎందుకు మాకు ఉపయోగం లేదు, టీడీపీ అని అడ్డమైన తిట్లు పెడుతున్నారు మిమ్మల్ని. అదే అనుకుంటున్నారు జనాలందరూ, అదే అనుకుంటున్నారు. ఒక పార్టీకి పొత్తు లేదు ఇక్కడ. దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే పార్టీ పొత్తు లేదు. లేదు అనలేదు, ఆయన పడేసానే చెప్పారు ఆయన. సార్ కన్స్ట్రక్షన్ కి ప్లాన్ పర్మిషన్ లేదు సార్, అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్. కమిషనర్ గారి ఆదేశం ప్రకారం చర్యలు తీసుకున్నాం. నోటీసులు ఇచ్చాం సార్. ఇచ్చాం సార్. నోటీసులు ఇచ్చి 3 నెలలు అవుతుంది సార్. 3 నెలలు అవును సార్. అవును సార్, మీరు పడగొట్టమంటానికి ఆర్డర్ ఏమైనా ఉందా మీ దగ్గర? నోటీసులు ఇచ్చి తెలియపరిచాం సార్. సార్ మీది ఏ ఆర్డర్ వస్తుంది? మీ దగ్గర ఏ ఆర్డర్? కమిషనర్ చెప్పారు సార్. కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు సార్. కమిషనర్ గారు ఆర్డర్ ఇచ్చారు. అవును సార్. నోటీసులు తెప్పించాం. ఇప్పుడు వీళ్ళకి చూపించాల్సిన బాధ్యత లేదా? నోటీసులు ఇచ్చాం సార్, తెలియపరిచాం. నిన్న కూడా వచ్చి చెప్పాం సార్. నిన్న స్లాబ్ వేస్తుంటే స్లాబ్ వేయొద్దని కదా నిన్న వచ్చి చెప్పాను సార్. చెప్పినా వాళ్ళు రాత్రి స్లాబ్ వేస్తారు సార్. అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ సార్. పర్మిషన్ లేదు సార్. మున్సిపాలిటీ పర్మిషన్ లేదు సార్. అవును సార్, వాళ్ళు రీసబ్మిట్ చేయాలి సార్. కోర్టులో స్టేటస్ కో ఉంది సార్. స్టేటస్ కో వెకేట్ అయినాక వాళ్ళు రీసబ్మిట్ చేయాలి సార్. చేయాలి. పర్మిషన్ లో షార్ట్ ఫాల్ ఇచ్చారు అన్నారు. షార్ట్ ఫాల్ ఏమైనా ఇచ్చారు? కోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు ఈ టైంలో అప్రూవల్ ఇస్తా కుదరదని ఇచ్చాం సార్. మాకు కోర్టు ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది. ఎటువంటి ఇది పడగొట్టడానికి లేదని వాళ్ళు అంటున్నారు. అదేం లేదు సార్. మచిలీపట్నంలో ఇలాంటిది ఒకటే ఉందా సార్? ఇంకేమైనా ఉన్నాయండి? లేదు సార్, చాలా బిల్డింగ్ ఉన్నాయి కదా. మచిలీపట్నంలో బోల్డ్ బిల్డింగ్ ఉన్నాయి కదా. అంటే ఆయన అంటే మీరు ఇప్పుడు వీళ్ళకి చూపించాల్సిన బాధ్యత లేదా? నోటీసులు ఇచ్చాం సార్, తెలియపరిచాం. నిన్న కూడా వచ్చి చెప్పాం సార్. ఇప్పుడు నోటీస్ ఇవ్వాలి కదా. నిన్న స్లాబ్ వేస్తుంటే స్లాబ్ వేయొద్దని కదా నిన్న వచ్చి చెప్పాను సార్. చెప్పినా వాళ్ళు రాత్రి స్లాబ్ వేస్తారు సార్. కారణం దేనికండి? నోటీస్ ఏమైనా ఇచ్చారు? అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ సార్. అన్ఆథరైజ్డ్ అంటే ఏం చేశారు? పర్మిషన్ లేదు సార్. పర్మిషన్ దేనికండి? మున్సిపాలిటీ చెప్పండి. నా పేరు శ్రీపతి వెంకటాచలం అండి. నేను కొబ్బరి తోటలో అద్దెగా ఉంటున్నాను ఇంట్లో. నేను దగ్గర 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి 2020 కొన్నా చెప్పా కదా స్థలం. ఈ మధ్యన ఇల్లు కట్టుకుందామని కట్టుకుంటే ఇలా గజానికి 5,000 చొప్పున అడిగారు. దిలీప్ ఆయన సెంట్రింగ్ చేస్తాడు. దిలీప్ టీడీపీ పక్కా టీడీపీ ఆయన సెంట్రింగ్ దిలీప్ అంటారు ఇక్కడ అందరూ. ఈ ల్యాండ్ మేమంట తక్కువ కొన్నామంట. తక్కువ కొన్న నిమిత్తంగా గజానికి 5,000 చొప్పున ఇస్తే వీళ్ళందరినీ తీసుకొచ్చి మనం అక్కడ వాళ్ళ దగ్గర పెడితే అప్పుడు ఇదంతా సెటిల్ చేస్తారని చెప్పారు. ఇచ్చారా మీరు? మేము ఇవ్వలేదండి. ఇవ్వకుండా నేను ఎందుకు ఇవ్వాలి? నా పక్కా డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నా. నేను ఎవరికి ఇవ్వను. నేను నా సొసైటీగా కొనుక్కున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం నేను ఇవ్వను. నా సొసైటీగా నేను కట్టుకున్నాను. ఇల్లు కట్టలేదు సార్. ఇల్లు కట్టాను. మన స్లాబ్ వేసాను. మొన్న వేసాను. నిన్న చెప్పండి. ఇవాళ వచ్చి ఖర్చు పూర్వకంగా ఈ వార్డు ఇన్ఛార్జి ఫస్ట్ స్టేజ్ విషయం ఎట్టి పరిస్థితులు ఆగదు, ఎట్టి పరిస్థితుల్లో పడేయాలి. నువ్వు ఎక్కువగా నాతో మాట్లాడొద్దు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళా. మంత్రి గారు నాతో ఎక్కువ మాట్లాడవసరం. నువ్వు నీ ఇల్లు కూల్చాల్సిందే, ఉంటాకి లేదు, కూల్చాల్సిందని చెప్పి కూల్ చేశాడండి. చాలాసేపు బతిమాలండి మంత్రి గారు. ఏమండి నేను కష్టపడి కొనుక్కున్నా, కట్టుకున్నా, నాకు ఎటువంటి లేదు. మాకు వాళ్ళకి ఎలాంటి విభేదాలు లేవు. డిపార్ట్మెంట్ మున్సిపల్ డిపార్ట్మెంట్ చెప్పాలి సార్ మాకు సమాధానం. ఆయన చెప్పాలిగా మాకు ఏ సమాధానం. మాకు చెప్పకుండా వెళ్ళిపోతారు. ఆయన కాగితాలు అక్కడ ఉన్నాయి. స్టేటస్ కో వెకేట్ అయినాక వాళ్ళు రీసబ్మిట్ చేయాలి. పర్మిషన్ లో షార్ట్ ఫాల్ ఇచ్చారు అన్నారు కదా. షార్ట్ ఫాల్ ఏమైనా ఇచ్చారు?
కోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు ఈ టైంలో అప్రూవల్ ఇస్తా కుదరదని ఇచ్చారు సార్. మాకు కోర్టు ఆర్డర్ కూడా మా దగ్గర ఉంది. ఎటువంటి ఇది పడగొట్టడానికి లేదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు తెచ్చుకున్నారు. మచిలీపట్నంలో ఇలాంటిది ఒకటే ఉందా సార్, ఇంకేమైనా ఉన్నాయండి? మిగతా చాలా బిల్డింగ్లు ఉన్నాయి కదా. నమస్తే సార్, నా పేరు శ్రీపతి విజయ్ కుమార్. నమస్తే సార్, నా పేరు శ్రీపతి విజయ్ కుమార్. మాది మచిలీపట్నం నియోజకవర్గం కొబ్బరి తోట 6వ డివిజన్. ఇక్కడ మేము స్థలం కొనుక్కున్నాం సార్. ప్రాపర్టీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుక్కున్నాం. అది వచ్చి 290 స్క్వేర్ యార్డ్ సార్. దానికి ఎటువంటి కోర్ట్ ఆర్డర్స్ లేవు సార్. మేము కొనుక్కున్న పర్చేస్ చేసినప్పుడు, మేము పర్చేస్ 2024 ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది. అది బిఫోర్ ఎలక్షన్స్. అప్పుడు ఒక ఎటువంటి కోర్ట్ ఆర్డర్ దాని మీద లేదు. దాని మీద అసలు ఆ కేసులే లేదు సార్ కోర్టులో. అయితే మేము కొన్న తర్వాత 1 year తర్వాత మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం సార్. మనీ చూసుకుని లోన్స్ తీసుకుని అప్పు తీసుకుని కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసాం సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, ప్లానింగ్కి వెళ్ళాం సార్. ఫస్ట్ మచిలీపట్నంలో ఎంతమంది ఇంజనీర్లు అయితే టౌన్ సర్వే అందరూ ఇంజనీర్ల దగ్గరికి వెళ్ళాం సార్. ఇక్కడ మా ఇన్ఛార్జ్ సార్, 6వ వార్డ్ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ సార్, మచిలీపట్నం తెలుగుదేశం 6వ వార్డ్ ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ సార్. అతను ఆ మచిలీపట్నంలో ఏ ఇంజనీర్ అయితే ఉన్నాడో ఆ ఇంజనీర్ అందరి దగ్గరికి వెళ్ళి ఇది ఇష్యూ ఉంది, దీన్ని ప్లాన్ చేయొద్దు, చేస్తే మీ ఐడి బ్లాక్ చేస్తాము, ఇది పాటించండి అని అందరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు సార్. అలాంటప్పుడు మాకు ఒక్క ఇంజనీర్ గారు సపోర్ట్ చేయాలి సార్. ఎందుకంటే వాళ్ళ ఐడి బ్లాక్ అవుద్ది. వాళ్ళ ఐడి బ్లాక్ అవుతే మాదే కదా, ఎవరిది చేయలేడు ఆయన ప్లానింగ్. సో ఎవరు చేయకపోతే మేము కలెక్టర్ గారికి 3 సార్లు అర్జీ పెట్టాం సార్. సార్ ఇలా ఇవ్వట్లేదని. ఆయన పట్టించుకోలేదు. అప్పుడు మేమేం చేసాం, హైకోర్టుకి వెళ్ళి సార్ హైకోర్టులో ఆర్డర్ తెచ్చాం, ఏమని మాకు ప్లానింగ్ ఇవ్వట్లేదని. మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, ప్రాపర్ వేలో అప్లై చేయండి, మేము ఆర్డర్ ఇస్తామన్నారు, ప్లానింగ్ ఆర్డర్. సరే ప్రాపర్ వేలో అప్లై చేసాం సార్. ఇక్కడ మచిలీపట్నం అప్లై చేసాం సార్. వేరే నియోజకవర్గం నుంచి ప్లానర్తో అప్లై చేయించాం. ఏదైనా ఆన్లైన్, ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ మొత్తం ఆన్లైన్ అయిపోయింది వెబ్సైట్, దానిలో అప్లై చేయించాం. అప్లై చేసాగానే దానికి 1 month పట్టింది సార్ వెబ్సైట్ అప్డేట్ అవడానికి. వెయిట్ చేసాం. నవంబర్లో 5,13,000 చిల్లర 14% ట్యాక్స్ కట్టాను సార్ ల్యాండ్కి. దానికి ఎంటీ ల్యాండ్ ట్యాక్స్ కూడా 3 years నుంచి కడుతున్నాం సార్. దాన్ని ఇప్పుడు తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే మా ఇన్ఛార్జ్ పర్సనల్ ఇష్యూగా తీసుకుని, ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకుని మేము స్లాప్ వేసాం సార్. ఈ రోజు బందోబస్తుని టీపీఓ అదే మున్సిపల్ మచిలీపట్నం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని వీళ్ళందరితో వచ్చి 200 మంది పోలీసులు వచ్చారు సార్. 4 ఎస్ఐలు 3 సిఐలు వచ్చారు సార్. వచ్చి మమ్మల్ని అసలు వెళ్ళలేదు సార్. 150 meters దూరంలో ఉంచి ఇల్లు కూలగొట్టి వెళ్ళిపోయారు సార్. దీనికి నష్టపరిహారం ఎవరు ఇస్తారు? అసలు నష్టపరిహారం కదా సార్, దీని వెనకాల ఎవరి పాత్ర ఉంది? కొల్లు రవీంద్ర గారు మేము డైరెక్ట్ గా అడుగుతున్నాం సార్. కొల్లు రవీంద్ర గారు డైరెక్ట్ గా అడుగుతున్నాం సార్. సార్ కొల్లు రవీంద్ర గారు మీరే అన్నారు, మొన్న ప్రెస్ మీట్ పెట్టారు, మీరు అక్కడ అపార్ట్మెంట్ కట్టారు మచిలీపట్నంలో, మెయిన్ సెంటర్ లో కట్టారు. దానికి ప్లానింగ్ లేదని ఏదో పార్టీ వాళ్ళు అన్నారు, అగైనెస్ట్ పార్టీ వాళ్ళు. మీరేమన్నారు ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగోండి అప్లికేషన్ నేను పెట్టాను, తర్వాత కట్టుకుంటాను, అవసరమైతే పెనాల్టీ వేసి కట్టుకుంటాను. ఆయన అమౌంట్ కూడా పే చేయలేదు సార్ మున్సిపాలిటీకి. అయినా 4 stage కన్స్ట్రక్షన్ చేశారు సార్. ఏ రకంగా మేము అమౌంట్ 5,13,000 కట్టాము సార్. 5,13,000 కట్టి కన్స్ట్రక్షన్ చేసాం. వీళ్ళు కావాలని ఆ ప్లానింగ్ ఓకే చేయలేదు సార్ సిస్టమ్ లో. దాని మీద ఎన్ని ఎర్రర్స్ పెట్టాలో 11 errors పెట్టారు సార్. దాన్ని ఓకే చేయకుండా అవుతాకి ఆ 11 errors పెట్టి అసలు మీరు ముందు అది తెచ్చుకోండి. అదేనంటే మున్సిపాలిటీ వచ్చి స్టాటస్ క్యూ అంటున్నారు. స్టాటస్ క్యూ ఉంది, 4 ఏళ్ళ తెలుసు సార్. స్టాటస్ క్యూ ఉంది, ఇదిగోండి సార్. స్టాటస్ క్యూ వెకేట్ అయింది సార్. స్టాటస్ క్యూ ఈజ్ వెకేటెడ్. డేట్ చూడండి సార్, ఇదిగోండి సార్ 6. స్టాటస్ క్యూ ఈజ్ వెకేటెడ్. స్టాటస్ క్యూ వెకేట్ అయ్యి మీరు చలానా కట్టుకుని డెవలప్మెంట్ కి ఇప్పుడు ఇలా కన్స్ట్రక్షన్ చేసినాక దగ్గర మాకు ఓన్లీ స్లాబ్ నిమిత్తం 20 లక్షలు అయింది సార్. అవన్నీ ఇప్పుడు ఏం చేయాలి సార్? కొల్లు రవీంద్ర గారు మిమ్మల్ని ఉమ్మడి అభ్యర్థిగా మచిలీపట్నం నియమించారు. పైన పవన్ కళ్యాణ్ గారు సార్. మేము జనసేన సార్, పక్కా జనసేన సార్. కాపులు సార్, అది కూడా చెప్తున్నాను సార్. కావాలని ఇక్కడ కాపులు ఓట్లు కావాలి సార్ కొల్లు రవీంద్ర గారికి. కానీ కాపులు ఇళ్ళే పగల కొట్టాలి సార్ ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన తీసుకున్న నిదానానికి ఆయన ఏ అయితే ఎలైన్స్ అన్నారో అప్పటి నుంచి మేము టీడీపీకి ఓట్లేసాం. కొల్లు రవీంద్ర గారు మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మేము దండలేసాం, ఓట్లు వేపిస్తాం అన్నారు, నమస్కారం పెట్టారు. ఇప్పుడు ఏమైంది మీ నమస్కారాలు? మీ నమస్కారాలు ఇప్పుడు ఏమైనా అంటున్నాం. ఇప్పుడు నమస్కారం పెట్టి ఓట్లు కాదు, ఫోటోలు కాదు నా దగ్గర ఉన్నాయి సార్. ఆయన మా ఇంటికి వచ్చి ఓట్లు అడిగినవి, మేము ఫోటోలు దిగినవి, దండలు వేసినవి అవన్నీ. ఇప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు కాపులు అవసరం మీకు. మీరు గెలిచారు, 70,000 మెజార్టీ ఎలా వస్తుంది సార్? ఓట్లు లేకుండా ప్రజలందరూ ఓట్లు లేకుండా 70,000 వస్తే విజయవాడలో కూర్చోాలి సార్. వెళ్ళి మీరు ఓట్లు లేకుండా 70,000 ఇప్పుడు సరే గెలిపించాం. పవన్ కళ్యాణ్ గారు మేము డైరెక్ట్ గా మిమ్మల్ని అడుగుతున్నాం సార్. మేము జనసేనకు సపోర్ట్ చేసాం. మచిలీపట్నం బండి రామకృష్ణ గారిని అడిగి తెలుసుకోవచ్చు. ఆయన 2019లో పార్టీలోకి వస్తే మేము 2014 నుంచి పార్టీలో తిరిగాం సార్. 2014 నుంచి మచిలీపట్నంలో తిరిగాం సార్.
అది నా దగ్గర ఇప్పుడు ప్రూఫ్లు ఉన్నాయి, మీకు చూపాను. పవన్ కళ్యాణ్ గారు మీరు దీన్ని దయ్యుంచి మా బాధను అర్థం చేసుకుని మీరు అలయన్స్ అన్నారు. టీడీపీ గవర్నమెంట్ చేసిన అక్రమాలు చూడండి సార్. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ 2014లో ఈ స్థలం ఎకరన్నరకి ఈ స్థలానికి లేఅవుట్ ఇచ్చింది. టీడీపీ గవర్నమెంట్ 2014లో ఉంది. అప్పుడు ఎందుకు ఇచ్చింది అలయన్స్? ఇప్పుడు దీనిలో 4 బిల్డింగ్ ప్లానింగ్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ప్లానింగ్ ఐదు స్థలాలకి ప్లానింగ్ అప్రూవ్ అయింది. దానికి ఎందుకో కన్స్ట్రక్షన్ చేశారు. మీరు ఎందుకు పట్టించుకోవట్లా? ఇప్పుడు జనసేన వాళ్ళు మీకు ఎందుకు వచ్చింది? జనసేన వాళ్ళు అడ్డొచ్చింది. మీకు జనసేన ఓట్లు కావాలి, కానీ జనసేన ఇల్లు వద్దు. జనసేన మనుషులు బతక అవసరంలా. పవన్ కళ్యాణ్ గారు మేము దయ్యుంచి మీ చేతులు జోడించి అడుగుతున్నాం సార్, మీరు న్యాయం చేయాలి. చాలా నష్టపడాం సార్. 20 సంవత్సరాల నుంచి అద్దె ఇంట్లో ఉన్నాం సార్. మా డాడీకి చిన్నప్పటి నుంచి కష్టపడి రూపాయి కూడా పెట్టి ఇప్పుడు స్థలం కొనుక్కి ఇల్లు కడతంటే ఇలా చేశారు సార్. పవన్ కళ్యాణ్ గారు మేము డిప్యూటీ సీఎం గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, దీన్ని న్యాయం చేయాలి. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారో, కొల్లు రవీంద్ర గారితో మాట్లాడతారో, బాలశౌరి గారితో మాట్లాడతారో, బండి రామకృష్ణ గారితో మాట్లాడారు, ఎవరినైతే అడిగి తెలుసుకోండి. మేము అక్రమంగా వెళ్ళావా, లేదా ఇది కబ్జా చేసిన ల్యాండా, మేము రిజిస్ట్రేషన్ లేవా, మనం అప్లై చేయలేదా, అమౌంట్ పే చేయలేదా? కక్ష మా వార్డు ఇన్ఛార్జ్ దిలీప్ కుమార్ ఉన్నాడు సార్. ఆయనకి అసలు మాకు సంబంధం లేదు సార్, గొడవ అనేది లేదు సార్. ఆయన కావాలిగా ప్రెస్ ఆయనకి ఎందుకో నాకు అర్థం కాలేదు సార్. మేమైతే జనసేన సపోర్ట్ చేసాం, మేము దానిలో మొహమాటం లేదు సార్. ఆయనకి మాకు అసలు ఏ సమస్య లేదు సార్. ఒకసారి ఇది ఆపుతుంటే బయట వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాం ఆయన ఎందుకు ఆపుతున్నారని. ఆయన గంట ఈ దీనిలో ఉన్న ఎంపీ ల్యాండ్స్ అందరూ గ్రూప్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్తే సెటిల్మెంట్ చేస్తారంట. సెటిల్మెంట్ దేనికి అని అడిగావు? మీరు ఇల్లు కట్టుకుంటే ప్లానింగ్ ఓకే చేస్తాం, దానికి సెటిల్మెంట్ అన్నారు. సెటిల్మెంట్ ఎందుకు ఇవ్వాలి అసలు అడిగావు? గజానికి అసలు ఎందుకు ఇవ్వాలి మీకు? ఆయన ఈ వార్డు ఇన్ఛార్జ్ అంట. వార్డు ఇన్ఛార్జ్ చెప్పకుండా ఆయన ఇక్కడ మా వార్డులో బ్యానర్ పెట్టుకోవడం సార్. ఏం బ్యానర్? వార్డు ఇన్ఛార్జ్ అంటే ఏంటి సార్? అసలు పొలిటీషియన్ అంటే ఏంటి సార్? పొలిటీషియన్ అంటే పీపుల్ కి న్యాయం చేయాలి సార్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు రాజకీయ యువత రావాలంటారు, ఎడ్యుకేటెడ్ రావాలంటారు. ఎడ్యుకేటెడ్ వస్తే ఎలా ఉంది సార్? చూడండి, అన్ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళు బుద్ధి పెట్టారు సార్. వీళ్ళకి బుద్ధి లేదు, సిగ్గు లేదు సార్. మీరు ఏమి ప్రయత్నించి ఒకసారి మా దయించి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని గ్రౌండ్ లెవెల్ నుంచి గ్యాదర్ చేసుకుని మీరు న్యాయం చేయాలి సార్. మీరు మా వార్డు ఇన్ఛార్జ్ గజానికి 5,000 అడుగుతున్నారు సార్. గజానికి 5,000 ఎలా ఇవ్వాలి సార్? మళ్ళీ మేము ఒక్కళ్ళే ఇస్తాం కాదు సార్. మేము సెటిల్మెంట్ చేసుకుంటే చూసాం, మేము ఒక్కళ్ళే ఇస్తాం చాలంట. ఎంటీ ల్యాండ్స్ అంతా గ్రూప్ అయ్యే గజానికి 5,000 ఇవ్వాలంట సార్. ఎవరు వస్తారు సార్? వాళ్ళ మనుషులు ఉన్నారు, కొన్ని ఎంటీ ల్యాండ్స్ ఉన్నాయి, టీడీపీ మనుషులు ఉన్నారు. మీరు ఆగండి, మా మనుషులు మీరు ఆగండి, మీరేం కంగారు పడద్దు, మీకు జరుగుద్ది. వాళ్ళు కట్టుకోనివ్వండి, వాళ్ళు చూద్దాం. మా పక్కన ఇంకో బిల్డింగ్ కట్టారు సార్. ఆ బిల్డింగ్ 6 లక్షలు తీసుకున్నారు సార్. ఇమ్మబత్తుల దిలీప్ కుమార్ 6వ వార్డు నుంచి 6 లక్షలు తీసుకున్నాడు ఆ ఇంటికి లంచం. మీరు మాకైతే గజానికి 5,000 సార్. మాది వచ్చి 297 గజాలు సార్. దానిలో మొత్తం 2,500 స్క్వేర్ ఫీట్ స్లాబ్ పడింది సార్. మీరు మా ఇంటి దయ ఉంచి, మేమేమి ఉన్న వాళ్ళం కాదు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు మేము ఒక్కడే వినిపిస్తున్నాం. మీరు దయ ఉంచి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తెలుసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? మీరు పైన కూర్చొని మాట్లాడుకుంటా సరే, కింద కూర్చొని మాట్లాడుకుంటున్నారా? కొట్టుకుని వస్తున్నారా జనాలు? జనసేన వాళ్ళు కొట్టి చంపేస్తున్నారా టీడీపీ వాళ్ళు అక్రమంగా? మీరు ఆలోచించండి, వివరించండి, అప్పుడే మాకు న్యాయం చేయండి. దానికి ముందు మాకు న్యాయం మీ వివరణ తీసుకుని న్యాయం చేయమని మీ చట్ట ప్రకారం చేయండి అని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వచ్చారు సార్, వచ్చి టీపీఓ గారు ప్రొటెక్షన్ టాస్క్ ఫోర్స్, సిఐ, ఎస్ఐ అందరూ వచ్చారు. ఎందుకు వచ్చారని అడిగాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అండి. ఇల్లీగల్ ఎలా అండి? ప్లానింగ్ చూపించాం. ఇదిగోండి సార్, 5,13,000 చూపించాం, ట్యాక్స్ కట్టింది. నోటీస్ ఏది అడిగాం? డిమాలిషింగ్ కోర్టు నోటీస్ లేకుండా డిమాలిష్ చేస్తారు. కలెక్టర్ గారు కూడా ఇవాళ సబ్మిట్ చేసింది సార్. వాళ్ళకి గ్రీవెన్స్ సబ్మిట్ చేసాం. కలెక్టర్ గారు కూడా లెటర్ ఇచ్చారు సార్. ఏమని? మీకు ఏ నోటీస్ లేకుండా మీ డిమాలిష్ చేయలేరు, మీరు ఏ కోర్టు నోటీస్ లేకుండా మీ ప్రైవేట్ ప్రాపర్టీ ఎవరు డిమాలిష్ చేయలేరు అన్నా సరే ఇవాళ ఆ నోటీస్ కూడా చూపించాం టీపీఓకి. ఆ టీపీఓ చదవడం రాదు సార్, ఇంగ్లీష్ అసలు ఎంతకంటే రాదు. మేము చదివి వినిపిస్తా ఉన్నాం సార్. ఆ బాధ కాదు అర్థం చేసుకోలేదు సార్. పడేయాలి ఎవరు పంపించారంటే కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ ఎవరు పెట్టారని అడుగుతున్నాం సార్. కంప్లైంట్ అయితే ఖచ్చితంగా మా వార్డు ఇన్ఛార్జి సార్. దీనిలో కొల్లు రవీంద్ర పాత్ర గారు ఉంది సార్. కొల్లు రవీంద్ర గారు, మీరు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, మీరు చూసుకోండి. మీరు గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయండి, వెరిఫై చేయండి. అసలు ఇల్లీగల్ ప్రైవేట్ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ అయిన స్లాబ్ వేసిన ప్రాపర్టీ మీరు ఏ రకంగా నోటీస్ ఇవ్వకుండా ప్రయర్ నోటీసు వచ్చి కూల్చి వెళ్ళిపోతారు. ఎవరు దీనికి బాధ్యత? ఇప్పుడు మా ఇంట్లో ఓల్డ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు దీనికి అన్నిటికీ చెక్ చేసి, మా బండి రామకృష్ణ గారు ఉన్నారు జనసేన ఇన్ఛార్జ్, మా ఎంపీ బాలశౌరి గారు ఉన్నారు, లేదా కొల్లు రవీంద్ర గారు అడగండి మినిస్టర్ గారిని, అడిగి వెరిఫై చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.